సంబంధించి ఎంక్వైరీలు, అరెస్టులు, పిఎస్ఆర్ ఆంజనేయులకి నిన్న బీపీ పెరిగిందంట. సో ఈరోజు అదుపులోకి ఈరోజు ఎంక్వైరీకి తీసుకున్నారు ఆయనను. ఒకవైపు కొడాలి నాని ఎక్కడున్నారో తెలియదు, మరి గుండెకి సంబంధించినటువంటి ఆపరేషన్ అన్నారు, హడావిడైంది. సో పెద్దిరెడ్డికి చెయ్యి విరిగిపోయింది. అసలు ఏం జరుగుతోంది వైసీపీలో? మీకేమైనా అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? నమస్తే సార్. ఇప్పుడు మీరు నేను గత 2 వారాలుగా మనం చర్చిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో జరిగిన అది మద్యం కానీ, భూమి కానీ, లేదా రేషన్ బియ్యం కానీ, సోషల్ మీడియా కానీ తీగలు దొరుకుతున్నాయి. తీగలు, అవును, తీగలు మాత్రమే దొరుకుతున్నాయి, డొంకలు కదలటం. కూటమి ప్రభుత్వం తీగలను గదిలించి డొంకలు కదులుతున్నాయని చెప్తుంది. ఏడాదిన్నరైంది పరిపాలన. తర్వాత పాత్రదారులే అరెస్ట్ అవుతున్నారు, సూత్రధారులు ఒక్కరు కూడా అరెస్ట్ కావడం. మీకు తెలియంది ఏముంది? కథ, స్క్రీన్ ప్లే, మాటలో పాటలో డబ్బులు అంతా ఒకళ్ళు పెడతారు. ఏదో రెన్యుమరేషన్ తీసుకొని పాత్రధారిగా పాత్రలు పోషిస్తారు నటుడు. ఇప్పుడు మీకు ఈ మధ్యంలో కసిరెడ్డి, రాజిరెడ్డి కూడా పాత్రధారి మాత్రమే, నాట్య సూత్రధారి. సూత్రధారి మీటి పెట్టిన ఆయన విజయసాయి రెడ్డి గారు, ఆయన సేఫ్. ఎట్లా అనుకుంటారు? ఆయనకి కూడా పాత్రధారే సార్. సేఫ్ అని ఎట్లా అనుకుంటారు? కాదు, సేఫ్ అని ఎట్లా అనుకుంటారు? అరెస్ట్ చేశారా? జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కటిగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి, దొరకాలి కదా ఆధారాలు. ఏమండే నా చెవిలో మల్లెపూలు లేవు. కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సాయిరెడ్డిని తీర్చిపెట్టావు. శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. కాదండి, రాజిరెడ్డిని అరెస్ట్ చేయడు, సాయిరెడ్డిని తీర్చిపెట్టా సార్. ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నాయి కదా. అదే చెవుల్లో పూలు పెట్టండి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా సార్. ఆయన బట్టలు సగమే ఇప్పాను, ఇంకా పూర్తిగా ఇప్పాను అంటున్నారు ఆయన. నేను చెప్తున్నాను పని గారు, మనం ఎన్ని చెప్పినా ప్రజలకు కళ్ళు ఉన్నాయి, ప్రజలకు చెవులు ఉన్నాయి, ప్రజలకు నోరు ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఎలా అయితే ప్రజలు చూశారో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూస్తున్నా. నేను అడుగుతున్నా, పట్టుకున్న ఒక డొంక చెప్పండి సార్, మీరు చెప్పండి. డిబేట్ పెడుతున్నారు కదా, అరెస్టులు చేస్తున్నారు, వైసీపీ వణికిపోతుంది, గజగజలాడుతుంది, గజ్జల్లో వణుకు పడుతుంది చెప్తున్నారు కదా. మొన్న పరిపాలన జరిగింది ఎవరి చేతుల మీద కంటే 5 ఎవరు? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అవునా కాదా? 5 పరిపాలించి వీళ్ళందరికీ తెలియకుండా సేమైన, ఇప్పుడు శివుడాజ్ఞ లేకుండా కుట్టదు అన్నట్టుగా వీళ్ళ తెలియకుండా జరుగుతుందండి. అవును, పెద్దిరెడ్డికి చెయ్యి విరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఆయన, విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారుతా అంటున్నారు ఆయన. మారినప్పుడు చూద్దాంలే కానీ ఈ కథలు చెప్పడానికి, కథ వినడానికి మాలాంటి వాళ్ళని సిద్ధంగా లేవండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడిన వాళ్ళు. నిన్న కూడా నేనేమన్నానంటే, అమరావతి వైఎస్ఆర్సీపీ నాయకులు అమరావతి అంటే వాళ్ళు లష్కరే తోయిబాలు అన్నా. అంటే మన కాశ్మీర్ లోయ కనుక ఎట్టయితే పర్యాటక కేంద్రం, ఆహ్లాదకరమైన పర్యాటకులు పోతుంటే అక్కడ లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఏదైతే కాల్చి చంపుతున్నారో, అమరావతి మీద కూడా లష్కరే తోయిబాలా వాళ్ళు దాడి చేస్తున్నారు అని నేను మీ ఏపీఎన్ డిబేట్లోనే మాట్లాడితే, రిషి గారి డిబేట్లో తెల్లజామునే ఒక వైసీపీ వాడు ఫోన్ చేసి మమ్మల్ని లష్కరే తోయిబా అంటావా బాలకోట అని చెప్పేసి అని పంచాంగం ఎత్తుకున్నాడు, వార్నింగ్లు ఎత్తున్నాడు. నేను అడిగాను, మరి నీకు అమరావతి మీకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వార్నింగ్లే మీరు పట్టించుకోలేదు, అవి మీకు కొత్తనా? వాళ్ళు ఏమంటారంటేనండి, ఇప్పటికీ జన్మలెత్తినా అమరావతి రాజధాని కాదు అంటున్నారండి వాళ్ళు. ఇంకా మరి ఆ లష్కరే తోయిబాను లోపల వేయాలి కదా. మరి దాన్ని ఏమంటారన్నా, కాశ్మీర్ కల్లోలెత్తి ప్రాంతం అంతా కూడా ఎందుకు అయిపోయింది? పాకిస్తాన్ తలనొప్పి, దాయా దేశం లాగా భారతదేశానికి ఈ అమరావతి